హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు చాలా గ్యాప్లు ఇచ్చేస్తున్నా వీడియో టు వీడియో. బట్ బేసిక్గా ఏంటంటే మనము మంచి మంచి కార్లు పట్టడానికి బాగా తిరగాల్సి వస్తుంది. ఇవాళ మాత్రం ఒక ఫ్లాగ్షిప్ కార్, బేసిక్ చెప్పాలంటే ఒక షాక్ అని చెప్పుకోవచ్చు ఈ బ్రాండ్ నుంచి. ఎందుకంటే వీళ్ళు ఏవైతే అసలు మారను జిడ్డు లెక్క కూర్చోంటున్నారో అట్లా కాకుండా ఇక్కడ కొత్త డిజైన్, అంటే అసలు వాళ్ళ డిఎన్ఏలో లేని డిజైన్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. బేసిక్గా నేను మాట్లాడుతుంది మారుతి సుజుకి వాళ్ళ ఈ విటారా గురించి. ఈ కారు నాకు బాగా పర్సనల్గా ఇష్టం దేనికి అంటే దాని యొక్క డిజైన్కి. ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు అలా ఏ కారు ఈ రేంజ్లో డిజైన్ అయితే చేయలేదు. ఇక్కడ నీకు ఏదైతే వెహికల్ కనబడుతుందో ఇది ఒక ప్యూర్ ఎలక్ట్రిక్, ఇంజన్లు అవి ఏమి ఉండవు దీంట్లో. ఇక్కడ మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇది అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి 49, ఇంకోటి వచ్చేసి 61 kWh అనమాట. ఓకే, నెంబర్ 7 తర్వాత డిస్కస్ చేద్దాం. మనము ఓవరాల్గా వాకరౌండ్ అయితే ఒకసారి వేసేసుకుందాము. ఫ్రంట్ సైడ్ వస్తే నీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఎక్కడికక్కడ బోల్డ్ డిజైన్ ఇవ్వడానికి ఈ యొక్క డైనమిక్స్ ఉంటాయో, ఈ యొక్క బాడీ కట్స్ ఉంటాయో అంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. మజిల్స్ మాత్రం నీకు ఫ్రంట్ మజిల్ కనబడుతూ ఉంటుంది. ఈ ఫెండర్ అంతా చూడండి, కార్ బేసిక్ ఇట్లా ఉంటే దీని యొక్క ఫెండర్ మాత్రం ఇట్లా బల్క్ తీసుకుంది. బ్యాక్ సైడ్ కూడా దాని యొక్క క్వార్టర్ ఫెండర్ పైన మీరు చూస్తేనైతే మంచి బల్కీ డిజైన్తో ఈ యొక్క వెహికల్ మనకు కనబడుతూ ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్ మాత్రం మనం 10/10 ఇచ్చేయచ్చు. దాని తర్వాత మెల్లగా లోపలికి వెళ్దాం. కొన్ని మారవంటాం కదా, అట్లాగే వీళ్ళు ఆ ఒక పాత కీస్ని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మీ దగ్గర ఏ ఒక్క కార్ ఉన్నా సేమ్ కీస్ మీ దగ్గర ఉంటే మారుతీవి. ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా బ్యూటిఫుల్ టెక్నాలజీ ఒకటి తీసుకొచ్చారన్నమాట. కింద నీకు ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అన్నమాట. ఈ షట్టర్స్ దేనికి అవుతాయి అంటే బేసిక్గా ఎయిర్ ఫ్లో మేనేజ్ చేయడానికి, కూలింగ్ కావాల్సినప్పుడు ఓపెన్ అవ్వడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఫ్రంట్ సెక్షన్ ఒకసారి చూసుకుంటేనైతే నీకు పెద్ద హ్యూజ్ ఎస్ లోగో సిల్వర్ ఫినిష్ తో ఇచ్చి కంప్లీట్ గ్లాసీ బ్లాక్ తో దాని యొక్క చుట్టుపక్కల సరౌండ్ అయితే చేయడం జరిగింది. మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 3 పాయింట్ అని పిలుస్తాం. ప్రొజెక్టర్ ఎల్ఈడి అయితే మనకి హై బీమ్ కి తీయడం జరిగింది. ఫాగ్ లైట్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్ గ్రిల్ అంతా నీకు కంప్లీట్ గా ప్లాస్టిక్ తో ఉందన్నమాట. ఇక్కడ నీకు మెటల్ అనేది టచ్ కానే కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పార్టీ, అంటే వెహికల్ కి తగ్గట్టు ఒక చిన్న డిఫ్యూజర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అపీరెన్స్ వైజ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ యొక్క వెహికల్ ని వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ నుంచి చూస్తే నీకు దాని యొక్క బానెట్ ఏదైతే స్కూప్స్ ఉంటాయో అవి కూడా నీకు ఇట్లా కర్వ్స్ తీసుకొని కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ చూస్తేనైతే నీకు రేడార్ కనబడుతుంది. పైన వచ్చేసి నీకు కెమెరా అయితే ఉందన్నమాట అడాస్ కోసము. అన్ని టైర్స్ కి వీళ్ళు డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి 18-inch టైర్స్ అయితే కనబడుతున్నాయి విత్ ఏరో స్ట్రిప్ డిజైన్స్ అన్నమాట. ఇది కూడా మళ్ళీ ఎఫిషియన్సీ కోసమే మోస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ లోనే కనబడుతుంది. ఫెండర్ మీద ఎటువంటి ఇండికేటర్స్ కూడా ఏమి ఇవ్వలేదు. వీల్ ఆర్చ్ అయితే కంప్లీట్ గా ప్లాస్టిక్ లో ఉంది. కొంచెం వెనకకి వెళ్తే ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ విత్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవో గుర్తొస్తుంటాయి అన్నమాట ఈ డోర్ హ్యాండిల్స్ చూస్తుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కార్స్ లో మారుతి వాళ్ళు ఇవే వాడతారు. రిక్వెస్ట్ సెన్సార్ బటన్ ఉంది, దాని పక్కనే నీకేం కవర్ చేయకుండానే దాని యొక్క కీ యొక్క అరేంజ్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనికి యాక్చువల్గా వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టారు కానీ బేసిక్గా ఇవి ఏం రావు. ఈ యొక్క వెహికల్ నీకు డ్యూయల్ టోన్లో అయితే కనబడుతూ ఉంటుంది. దీనికి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూసుకోండి. వన్స్ నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ పెయిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ కోసం డోర్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా డిజైన్ కి తగ్గట్టుగానే ఆ లైన్స్ కి తగ్గట్టుగానే ఫ్లోటింగ్ చేసిరన్నమాట. గ్లాసీ బ్లాక్, సిల్వర్ అండ్ హార్డ్ ప్లాస్టిక్ అయితే కనబడుతుంది. అండ్ మెల్లగా బ్యాక్ సైడ్ వస్తేనైతే దీని యొక్క డోర్ యాక్సెస్ మనకి ఇక్కడ నుంచి పైనుంచి అయితే ఉందన్నమాట. సో మనకి స్విఫ్ట్ లో దొరుకుతుంది చూడు, సేమ్ అట్లనే డోర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందాక మజిల్ అన్న చూడండి, ఇదే మజిల్ అది. దీని వల్ల యాక్చువల్ గా లుక్కే మారిపోద్ది ఏ కార్ కైనా కానీ. ఇది లైట్ గా ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ మీదకి మెల్లగా స్లోప్ అనేది ఇట్లా వచ్చి దాని యొక్క ఏరోడైనమిక్ డిజైన్ కానీ రోడ్ ప్రెసెన్స్ కానీ మంచి స్పోర్టీ అయితే తీసుకొస్తా ఉంది. వెనక వచ్చేసి నీకు బేసిక్ గా ఏదైతే వీల్ ఆర్చ్ ప్రొవైడ్ చేశారో స్ప్లిట్ అయితే అవుతుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు 18-inch మళ్ళా మనకి డిస్క్ బ్రేక్ కనబడుతుంది. మెల్లగా ఒకసారి వెనకకి వెళ్దాం. బ్యాక్ సైడ్ చూస్తే నీకు ఎక్స్టెండెడ్ స్పాయిలర్స్ ఇస్తున్నారు. అండ్ పక్కన మళ్ళీ మనకి వాటికి మంచిగా కవర్ చేయడానికి ఇవైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన మనకి షాక్ ఫిన్ యాంటీనా ఉంది. ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్, డీఫాగర్స్, మనకి వెనక వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్లీ లిక్విడ్ కూడా వస్తుంది. అండ్ వెనక సైడ్ చూస్తేనైతే ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా 3D డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట కంప్లీట్ టైల్ ల్యాంప్ కి. అండ్ ఇవి కూడా మనకి 3 పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వీళ్ళు వాడడం అయితే జరుగుతుంది. ఈ సెక్షన్ కూడా నీకు కంప్లీట్ గా గ్లాస్ ఉంటుంది అనమాట. గ్లాస్ లోపల నీకు ఒక మెయిన్ బ్లాక్ స్ట్రిప్ డిజైన్ కనబడుతుంది. చూడడానికి చాలా అపీలింగ్ ఉంది వెహికల్ మాత్రము. ఇక్కడ వచ్చేసి ఎస్ లోగో, ఈ విటారా బ్రాండింగ్. ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అయితే వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి లైట్స్ ఉన్నాయి. వెనక కెమెరా అయితే వేయడం జరిగింది. మనకి 360-degree కెమెరాకి అండ్ రివర్స్ అప్పుడు పనికొస్తూ ఉంటుంది. అండ్ వెనక వచ్చేసి నీకు రేర్ డిఫ్యూజర్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనకి దీని యొక్క రేర్ పార్కింగ్ సెన్సర్స్. ఇంకా కింద చూస్తే నీకు ఏం కనబడదు, కంప్లీట్ ఫ్లాట్ బెడ్ అన్నమాట. ఇది బేసిక్గా చాలా మంది కార్లు, క్రెటా కార్లకి ఏంటంటే బ్యాటరీ నీకు కింద ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఇది అట్లా లేదు. ఇక్కడ నుంచి చూస్తేనైతే
కంప్లీట్ గా స్ట్రైట్ గా ప్లెయిన్ సర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట కిందంతా. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు దీనికి 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి కదా, ఒకటి 49 ఇంకోటి 61. 49 వచ్చేసి 440 రేంజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కానీ 61 kWh తీసుకుంటేనైతే 543 km/h అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఏసీ ఛార్జింగ్, డీసీ ఛార్జింగ్ టైమింగ్స్ అవన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూసేసుకోండి. అండ్ మెయిన్గా ఈ వెహికల్ కొంటేనైతే ఏంటంటే వీళ్ళు ఒక మంచి స్ట్రాటజీతో వస్తారన్నమాట. కొన్ని పాత సామాన్లు వాడి హార్డ్ ప్లాస్టిక్ పెట్టినా కూడా ఇలాంటి వాటిలతో కొట్టేస్తూ ఉంటారు. అవి ఏంటి అని చూస్తేనైతే నీకు 1 year వరకు అయితే ఫ్రీ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీ మారుతి సుజుకి అవుట్లెట్కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి మరి ఛార్జింగ్ దగ్గర నాకు కష్టమైంది కదా, ఎన్నో యాప్లు వేయాలి కదా అనుకుంటే లేదు, ఈ4మీ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ వేసుకున్నాం ఇంకో ఏ ఛార్జింగ్ నెట్వర్క్ అయినా వెళ్ళిపోవచ్చు విత్ సింగిల్ యాప్. 14,000+ ఛార్జెస్ అయితే మనకి అక్రాస్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఈ 14,000+ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 2,000 ఛార్జర్లు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఈ విటారా ఓనర్స్కి మాత్రమే నీకు మారుతి సుజుకి అవుట్లెట్స్ అయితే దొరుకుతుంది. సో ఇలాంటి వాటితో వీళ్ళు ప్రస్తుతం ఉన్న ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ యొక్క మార్కెట్ని అయితే ఖచ్చితంగా కొడతారని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళే ముందు దీన్ని ఛార్జింగ్ క్యాప్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు, ఇక్కడ ఉంది. ఇది కూడా మంచిగా వీళ్ళు ఫెండర్ అండ్ దాని వీల్ ఆర్చ్కి డిజైన్ తగ్గట్టు కట్ చేసి బ్యూటిఫుల్గా అయితే దాన్ని ప్లేస్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు మెయిన్గా దీని యొక్క ఇంటీరియర్ పోయి వీళ్ళు ఇంకా పాత వాడుతురా కొత్తగా ఏమైనా చేసిరా చూసిద్దాం. ద మోస్ట్ షాకింగ్ థింగ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఏమైనా ఉందంటే ఈ యొక్క కార్ యొక్క డిజైన్, ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ మన మారుతి సుజుకి అయినా ఈ యొక్క ఇంటీరియర్ డిజైన్ చేసిందని ఒక ఫీలింగ్ వచ్చే లోపే కొన్ని కూడా ఉన్నాయి. ఫస్ట్ కానీ నువ్వు క్యాబిన్ ఎంటర్ కాగానే హోల్ న్యూ డిజైన్, అంటే కంప్లీట్ అసలు వీళ్ళ డిఎన్ఏలోనే ఇంత క్రియేటివిటీ లేదు అని మొన్నటి వరకు అనుకున్నాం. కాకపోతే దీని డిజైన్ చూస్తేనైతే నీకు ఆ ఒక ఒపీనియన్ రానే రాదు. అండ్ మంచి టెక్నాలజీ కూడా ఈ యొక్క కార్లు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అందరికీ బాగా ఫేవరెట్, నాకు కావాల్సింది అనుకున్న పైన నీకు సన్ రూఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అది సీల్డ్, ఓపెన్ కాదు. ఈ యొక్క వెహికల్ నీకు ఎంటర్ కాగానే ఫస్ట్ మురిసిపోయేది ఏమైనా ఉందంటే ఫస్ట్ టైం కొత్త స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక 2 స్పోక్ స్టీరింగ్ మాత్రమే, కింద ఫ్లాట్ బాటమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు అటు నీకు కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ లో బటన్స్ నీట్ గా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. రైట్ సైడ్ అడాస్, ఇంకా మన క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్లు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్ మీడియా అంతా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకో. 2 డ్యూయల్ టోన్ అయితే కనబడుతూ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక సాఫ్ట్ టచ్ మెటీరియల్, టెక్స్చర్ చూడడానికి మాత్రం ప్లాస్టిక్ లాగా కొడుతూ ఉంటుంది. ఇది మాత్రం మళ్ళీ నీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇది ఒక కంటిన్యూషన్ స్క్రీన్. ఇది మన ఎంఐడి డిస్ప్లే, డ్రైవర్స్ కోసం కావాల్సిన అన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇక్కడ నుంచి నువ్వు రకరకాలుగా నువ్వు ఏమన్నా వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ కార్ ప్లేన్ ఆండ్రాయిడ్ ఆటో ఉంది. అట్లా మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. టీపీఎంఎస్ చేయడం జరిగింది దీంట్లో. అండ్ ఈ యొక్క వెహికల్ నీకు PM 2.5 మన ఎయిర్ ఫిల్టర్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి నీకు టైర్లో ఎంతెంత ప్రెషర్ ఉందనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎనర్జీ ఫ్లో ఎట్లుంది అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంది. టైమర్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు కొత్త తరము ఏసీ వెన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. మధ్యలో వీళ్ళు పార్కింగ్ లైట్ కావాల్సిన బటన్ అయితే ఇవ్వడం జరిగింది. పియానో టైప్ లేఅవుట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఏసీకి కావాల్సిన కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నీకు వాల్యూమ్ కి ఇలాంటి నాబ్ అయితే ఇస్తున్నారు అనమాట. వెరీ ఈజీ అండ్ యాక్సెసిబుల్. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఈ కంప్లీట్ లేఅవుట్ ఏదైతే ఉందో గ్లాసీ బ్లాక్ ఫినిష్ తో వస్తూ ఉంటుంది. ఏ కార్లో లేనట్టు దీంట్లో మనము గేర్ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేసి ఇలా డ్రైవ్ కంటే డ్రైవ్ కి, ప్రెస్ చేసి మనం రివర్స్ కంటే రివర్స్ కి, లేదంటే ఇట్లా నొక్కితే మనకి న్యూట్రల్ గా తెలిపోతుంది. డైరెక్ట్ పార్కింగ్ బ్రేక్ యాక్సెస్ ఉందన్నమాట మనకి ఇక్కడ. ఇది వచ్చేసి రీజనరేషన్ కోసం స్నో మోడ్. స్నో మోడ్ అంటే స్నోలోనే అయిన అవసరం లేదు, బాగా స్లిప్పరీ లాంటి రోడ్ లాంటివి ఏమైనా వస్తేనైతే ఇది వేసుకోవచ్చు. డ్రైవ్ మోడ్ అనమాట మనకి. ఎకో ఉంది. అండ్ మనకి స్పోర్ట్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సిటీ కూడా ఉందన్నమాట. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే వీళ్ళు ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వేయాలంటే ఇట్లా, తీయాలంటే ఇట్లా. మనకి ఆటో హోల్డ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ రెస్ట్. లోపల ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేవు, కూలింగ్ లాంటిది ఏమి లేదు. కాకపోతే స్పేస్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. ఇది మూసేద్దాం. ట్విన్ కన్సోల్ కాబట్టి నీకు ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. కాకపోతే చాలా కష్టం యాక్సెస్ చేయడానికి. ఇక్కడ ఉన్నాయి టైప్ ఏ, ఇంకా టైప్ సి ఉంది, కానీ కొంచెం కష్టంగా చేతులు పెట్టి చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు 12 volt సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం స్పేషియస్ ఇస్తే బాగుండేది. స్పీకర్స్ మాత్రము ఇన్ఫినిటీ వాళ్ళవి వీళ్ళు 8 స్పీకర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గ్లో బాక్స్. ఒకసారి దీంట్లో సామాన్లు తీసేస్తే చూడొచ్చు మీరు. డైరెక్ట్ గా ఏ డిజైన్ నుంచి తెచ్చేసినట్టుంది. లోపల బేసిక్ గా సేమ్ టు సేమ్ లేఅవుట్ అంతా, డిజైన్ అంతా సేమ్ అయిందన్నమాట. వీళ్ళు మాక్సిమం మనీ సేవ్ చేసే క్యాండిడేట్స్ కాబట్టి మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఈ డిజైన్ కొత్త తరం కాబట్టి వీ కెన్ అప్రిషియేట్. కాకపోతే ఒక దగ్గర దొరికిపోతూ ఉంటారు. అంతా బాగానే చేసి ఒకటి మాత్రం అలాగే వదిలేసేది ఏమైనా ఉందంటే ఈ యొక్క నాబే. ఈ నాబ్ మనందరం ఎన్ని కార్లకి వెళ్ళి చూస్తున్నాం, ఇది చూడండి నాబు. అన్ని కార్లలో నీకు ఇదే నాబ్ ఇస్తా ఉంటారు. అదొక్కటి కొంచెము డిప్రెషన్ అనిపిస్తూ ఉంటది. కెమెరా ఏదైతే క్లారిటీ ఉందో చూసారా,
క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళ కళ్ళు ఎట్లా కనబడుతుంటే పాపం అట్లా కనబడుతూ ఉంది. కాబట్టి ఇది అట్లీస్ట్ దీంట్లో పెద్దగా పోయేది ఏముంది, దీని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటే అయిపోయేది. ఆటో డిమింగ్ IRV ఏమైతే ఇస్తున్నారో అటు ఇటు 180 మిరర్స్ ఉన్నాయి. లైటింగ్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ ఏదైతే కన్సోల్ కనబడుతుందో SOS బటన్ ఉంది. అండ్ మనకి మన లోపల క్యాబిన్ లైట్స్ అన్ని ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ ఇట్లా ఓపెన్ కాబట్టి దానికి బటన్ వేయలేదు అనమాట. డ్రైవర్ కంఫర్ట్ కోసం మనకి 10-way పవర్డ్ సీట్ అయితే తీయడం జరిగింది విత్ లంబార్ సపోర్ట్. అండ్ దీనిలో టిల్ట్ టెలిస్కోప్ ఉందో లేదో చూద్దాము. ఇది అయితే టిల్ట్ అయింది. వావ్, టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు తగ్గట్టు హాయిగా మన యొక్క డ్రైవింగ్ పొజిషన్ సెట్ చేసుకొని జుమ్మని వెళ్ళిపోవచ్చు. హాట్ ద అనుకుంటాం. ఎంత బ్యూటిఫుల్ యానిమేషన్ ఉందో. ఇక్కడ ఓపెన్ చేస్తే 1 to 3 లెవెల్స్ ఉంటాయి. 1 2 3 అన్నమాట. కాకపోతే సౌండ్ లైట్ గా అయితే చేస్తూ ఉంటాయి, మరీ సైలెంట్ గా ఉండవు. కాకపోతే మళ్ళీ మనకి ప్యాసింజర్ సీట్ కి ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేదు, కంప్లీట్ గా మాన్యువల్ గా నెట్ చేసుకోవాలి. అంటే నీకు ఎక్కడికక్కడ డాటెడ్ టెక్స్చర్ కనబడుతూ ఉంటుంది. 3 డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి చూడండి ఈ సీట్ మీద. మహీంద్రా వీళ్ళందరూ ఈ మధ్య మొత్తము బీచ్ కలర్ ఇచ్చేస్తున్నారు, తెల్లగా ఇచ్చేస్తున్నారు, మరకలు అంటున్నాయి. ఆ తొడవలేక సావాలి, చాలా ఖర్చు పెట్టారు. అదే ఇదే కలర్ థీమ్ అనుకో ఎంత మురికి అంటించినా మనకు తెలియదు కాబట్టి కూల్. సో మరి మనకి డ్రైవర్ సైడ్ ఏమైనా కంఫర్ట్స్ ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ అసలు బిగ్గెస్ట్ చేంజ్, మనం ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఆ ఒక యాంటిక్ పీస్ తీసేసి కొత్తదనమైన లేఅవుట్ అయితే కనబడుతుంది మనకి. ఇక్కడ మనం ORVMs ని కంట్రోల్ చేయాలంటే లెఫ్ట్ ఆర్ రైట్ ప్రెస్ చేసుకొని ఈ ఆరోస్ త్రూ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట మనకి మారుతి సుజుకి నుంచి. లాక్, అన్లాక్ అండ్ ఆల్ విండోస్ 1 touch అప్ అండ్ 1 touch డౌన్. అమేజింగ్ థింగ్ ఏంటంటే జెట్ స్పీడ్ లో క్లోజ్ అయ్యి జెట్ స్పీడ్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 3 to 1 గో. ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందంటే అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇది ఆల్రెడీ టింటెడ్ ఉంది కాబట్టి మనం బయటకి వెళ్ళి ఏం టింట్ అయిపోయిన అవసరం లేదు. స్టోరేజ్ స్పేస్ చూస్తేనైతే నీకు మంచిగా ఒక బాటిల్ వెళ్తుంది. మిగతా ప్లేస్లో అన్ని కితాబులు లాంటివి ఏమైనా పెట్టుకోవడమే. దీనికి కూడా నీకు చూస్తేనైతే హార్డ్ ప్లాస్టిక్, ఇది హార్డ్ ప్లాస్టిక్, ఇది సాఫ్ట్ మెటీరియల్, ఇది వచ్చేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ అయితే వేయడం జరిగింది. కింద మళ్ళీ మనకి నార్మల్ డిజైన్ అయితే వాడలే వీళ్ళు, 3D టెక్స్చర్డ్ ప్లాస్టిక్ అయితే వాడడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ఓనర్స్ మాక్సిమం ఎన్నోసార్లు చూస్తుంటా వెనక కూర్చుంటారు కాబట్టి బేసిక్ గా దీనికి ఇది బ్యాటరీ వెహికల్ కాబట్టి కింద నీకు ఫ్లోర్ కూడా వీళ్ళు బ్యాటరీ ఎక్స్పోజ్ కాకుండా పెట్టిన అన్నారు కదా. అండ్ దానివల్ల నీకు కింద ఫ్లోర్ హైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ అంటే ఓపెన్ చేయగానే నీకు బ్రాడ్ గా అయితే కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క వీల్ బేస్ 2700 mm ఇవ్వడం జరిగింది. సో లోపలికి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోగానే నీకు మంచి సాఫ్ట్ లెదర్ సీట్స్ తోటి అయితే హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనేది ఒక మెసేజ్ వచ్చేస్తుంది మనకి. పైన వచ్చేసి రీడింగ్ లైట్స్ తీయడం జరిగింది. క్యాబిన్ మొత్తం డార్క్ థీమ్ కాబట్టి ఇది ఎంత లైట్ వామిట్ చేసినా కూడా నీకు అంతగా రూమ్ లో లైట్ చేసినట్టు అనిపించదు. సో అదొకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి ఏదైతే AC వెంట్స్ ఉన్నాయో ఇది AC వెంట్ కాదు, బేసిక్ గా బ్లోవరే. అండ్ మనకి డిజైర్లలో స్విఫ్ట్లలో ఏవైతే ఇస్తారో యాస్టీస్ అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అనమాట, కొత్తగా ఏం లేదు. స్టోరేజ్ స్పేస్కి వస్తున్నైతే నీకు మనకి ఏదైతే ఈ ప్లేస్ ఉందో డ్రైవర్ మన వెనక డోర్, దాంట్లో ఒక వాటర్ బాటిల్ అంతే, దాని నుంచి ఏం పెట్టడానికి లేదు ఎందుకంటే ఇక్కడ నీకు అబ్స్ట్రక్షన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి ప్లేస్ ఇవ్వలేదు వీళ్ళు, ఇక్కడ మాత్రం ఒక ప్లేస్ ఇచ్చారన్నమాట. ఇంకొక చిన్న గుడ్డ గుట్టేసి ఉంటే అయిపోయేది, అది కూడా లేదు. అండ్ కూర్చున్నప్పుడు నీకు పైన ఏదైతే హెడ్ రూమ్ ఉంటుందో అది లైట్ గా కాంప్రమైజ్ అనుకోవచ్చు, ఎందుకంటే నేను 5'10" ఉన్నా కూడా కొంచెమే ప్లేస్ మిగిలింది. 6 feet వాళ్ళకైతే ఖచ్చితంగా తగిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ నువ్వు థై సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే ఫ్లోర్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఆ నీరు మొత్తం యాక్సెస్ చేసావు అనుకో, అప్పుడు నీకు థైస్ తగులుతూ ఉంటాయి. లేదంటే నువ్వు ఇలా కూర్చోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కింద బ్యాటరీ ప్యాక్ ఉంది కాబట్టి నీకు ఆ హైట్ ఫీల్ కావచ్చు. 3 హెడ్ రెస్ట్లు అయితే కనబడుతూ ఉంటాయి కదా. ఒకవేళ నీకు ఏమంటారు దాన్ని హ్యాండ్ రెస్ట్ కావాలి అనుకుంటే పెద్ద టెక్నిక్ అది, వెనుక ఒక దారం ఉంది, ఈ దారాన్ని ఇలా గుంజితే ఇది ఇట్లా వస్తుంది. 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీకు ఏదైతే ఈ రేర్ స్పేస్ ఉంటుందో డిక్కీ ఏరియా, దానికి యాక్సెస్ డైరెక్ట్ గా వచ్చేసినట్టే, ఎటువంటి బ్లాకేజ్ లేదు. సో దీని వల్ల వెనుక మూసేద్దాం. ఐసోఫిక్స్ సీట్స్ ఇచ్చారు. ఛార్జింగ్ కోసము మీకు ఇక్కడ కింద 2, ఒకటి Type A ఇంకోటి Type C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ డిజైన్ తీస్తున్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ కావాల్సి వస్తూ ఉంటుంది. మా ఎడిటర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరైతే ఉన్నారో నాకు కూడా ఫీల్ అయిన తర్వాత, కాకపోతే మనం డ్రైవింగ్ సీట్ కాబట్టి ఇక్కడ చూస్తున్నైతే డిజైన్ అంతా బాక్సీ అంతా ఎరడానికి ఉన్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అని చూస్తున్నైతే ఈ యొక్క ఏదైతే వెనక ప్యాసింజర్ విండో ఉందో వెరీ స్మాల్, అంటే క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఎవరికైనా ఉందనుకో దే విల్ ఫీల్ దట్ అన్నమాట. అంటే నువ్వు ఏమైనా పెద్ద సీనరీ చూద్దామని పోయేటప్పుడు ఇట్లా తిప్పావు పిల్లర్ తగులుతూ ఉంటుంది నీకు, అంత ప్లేస్ అయితే ఇది కవర్ చేసేసింది. కాకపోతే ఫర్ మీ ఇట్స్ ఫైన్, ఫర్ యూ ఎట్లానో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సో ఇది మనకి ఈ యొక్క కార్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో అసలు ఇక్కడ ఇంజన్ లాంటివి ఏమి ఉండవు కదా, వీళ్ళు PMSM మోటార్స్ వాడుతూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఈ స్పేస్ని వీళ్ళు ఎలా ప్రొవైడ్ ఏం వాడిర్రు,
ఎక్స్పోజ్డ్ అనమాట, కంప్లీట్గా ఓపెన్గా వదిలేస్తారు. ఎందుకంటే పైన ఏమైనా క్యాప్ పెడితే దానికి కూడా పైసలు ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక వాళ్ళ సేవింగ్స్ వాళ్ళవే. సో మనకి అద్దం తుడుచుకోనికి వాటర్ అయితే ఇక్కడ వేస్తాం. ఓహో, ఇది నేను ఎప్పుడు ఏ కార్లో చూడలా. ఇది బేసిక్గా మనము ఇంజిన్ ఆయిల్ చెక్ చేయడానికి ఇలా తీస్తే మనకి మార్గం పడుతుంది కదా. ఇక్కడ కూడా చూడండి ఒక దగ్గర వరకు వాటర్ ఉంది, మోస్ట్లీ ఫుల్లే ఉంది. ఇది అన్ని కార్స్లో ఉంటే బాగుండు, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయో లేవో తెలుస్తావు. దీంట్లో మంచిగా ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మిగతా ఇంకా మీరు ఏం ముట్టుకునేది లేదు, ఏది ముట్టుకున్నా కంపెనీలో ముట్టుకుంటూ ఉంటారు. సో మనం దాని జోలికి పోవద్దు. ప్రైమరీ బ్యాటరీ అవన్నీ దాచేసిర్రు అనమాట. వన్స్ సైలెంట్, కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది. మెయిన్ థింగ్ అసలు షాకింగ్, ఇక్కడ చూడు ఫ్రేమ్లెస్ వైపర్స్. మారుతి గేవ్ ఫ్రేమ్లెస్ వైపర్స్. నిజంగా ఈ కార్ తర్వాత నెక్స్ట్ కార్స్ అన్ని వీళ్ళు ఈ రేంజ్ ఇంట్రెస్ట్ పెట్టి అన్ని కార్స్ తీసుకొచ్చినైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ అవుతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ గురించి మనం వెళ్ళి బ్రాండింగ్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ కస్టమర్స్ కొంటానే ఉంటారు. హై అండ్ మెటీరియల్స్ వీళ్ళు తీసుకురారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇది ఫ్రేమ్లెస్ వైపర్స్ అంటాము, హై లో మెయింటెనెన్స్ అండ్ మంచిగా పనిచేస్తాయి. చూడ్డానికి కూడా చాలా అపీలింగ్ ఉంటుంది, చూస్తే తెలిసిపోతుంది కదా. మొత్తం ఇట్లా మొత్తం డిజైన్స్ లేకుండా నీట్ గా ఫ్రేమ్లెస్ వైపర్స్ ఈజీగా తీసేయచ్చు, పెట్టేయచ్చు కూడా మనం. మరి ఇదంతా చూసాక మనకి బేసిక్ గా వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ లో బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఇస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క వెహికల్ లో నీకు ఎటువంటి స్పేర్ టైర్ రాదు. దీన్ని ఓపెన్ చేయడానికి ఫస్ట్ చాలాసేపు ఇక్కడ పియానో కొట్టినాక మనకి బటన్ ఇక్కడ కింద ఉందని తెలిసింది. జస్ట్ ప్రెస్ చేసాం ఇంకో ఓపెన్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ కాదు, బేసిక్ గా హైడ్రాలిక్ దే. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు పార్టీషన్ ప్యానెల్ అయితే ఇవ్వడం జరిగింది. లోపల ఒక లైట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనబడుతుంది కదా ఇన్ఫినిటీ అని, దీని యొక్క సౌండ్ సిస్టమే ఉందన్నమాట. దీనిలో మనకి ఊఫర్ ఉంది, యాంప్లిఫైర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే ఉందో దీని కింద నీకు దీని యొక్క ఛార్జింగ్ అండ్ పంచర్ వి అవన్నీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. నువ్వు 306 నుంచి 310 లీటర్స్ బూట్ స్పేస్ మాత్రమే ఉంది. అదే కానీ నువ్వు 60-40 స్ప్లిట్ చేసి చూస్తే 560 వరకు దీని యొక్క బూట్ స్పేస్ అయితే వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా అన్ని కార్లు పీకేస్తూ ఉంటారు, ఈ కార్లో మాత్రం వీళ్ళు దీన్ని కూడా కంప్లీట్ గా సీల్ చేయడం అయితే జరిగింది. ఇన్సులేషన్ వరకు వీళ్ళు చాలా మటుకు బాగానే స్పెండ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఎస్, ఓవరాల్ గా కార్ మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు డిజైన్ వైజ్ మాత్రము ఫస్ట్ థింగ్ ఎక్స్టీరియర్ ఇస్ మై ఫేవరెట్. ఇంటీరియర్ అంతా బాగానే ఉంది. ఒక్కసారి మనము ఏదైతే అంబియంట్ లైటింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో దానికి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో అవి బాగా డార్క్ అయితే తెలుస్తూ ఉంటాయి. మీకు చిన్న గ్లింప్స్ చూపిస్తా. ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ కలర్ అంబియంట్ లైటింగ్ కనబడుతుంది కదా. మళ్ళీ అక్కడ డబుల్ స్ప్లిట్ ఏదైతే ఉందో డాష్ బోర్డు అక్కడ కూడా నీకు లైట్ పడతా ఉంది. ఏవైతే ఏరియాస్ లో పడాలో ఆ ఏరియాస్ లో పడి మిగతా ఏరియాస్ లో బ్యాక్ సైడ్ ఎటువంటి అంబియంట్ లైటింగ్ ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ వరకు ఆడుకోవాలి మనం, బ్యాక్ ఏం లేదు. సో మనమైతే ఈ యొక్క కార్ ని డ్రైవ్ చేయడానికి అయితే తీసుకున్నాము. బేసిక్ గా చాలా సింపుల్ గా ఆన్ చేయొచ్చు కార్ ని. ఇది ఇప్పుడు ఆఫ్ చేసిన, ఆన్ చేయగానే వెహికల్ అయితే మనకి ఆన్ అయిపోయింది విత్ స్మాల్ మ్యూజిక్, యశ్రాజ్ మ్యూజిక్ లెక్కుంది అది. ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈజీగా నీకు చేతికి అన్ని యాక్సెసిబుల్ అయితే ఇచ్చారన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ కి యాక్సిలరేషన్ చూడండి, ఇమ్మీడియట్ గా రంపని వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా, ఈ వెహికల్ అనే కాదు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నా నీకు ఆ ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఇస్తాయి వెహికల్స్. ఎందుకంటే వోల్టేజ్ తగ్గట్టు పవర్ అండ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి వెయిటింగ్ లాంటిది ఏం లేదు. కంబషన్, ఫ్యూయల్, ఎయిర్ ఇవన్నీ డిమాండ్స్ ఉండవు కాబట్టి మనకి చాలా ఈజీగా నడిపేసుకోవచ్చు కారు. హైవే కూడా అద్దరిపోద్ది. ఒకవేళ మీరు ఇంకా రేంజ్ ని పెంచుతున్నైతే ప్రస్తుతం వీళ్ళు 540 అంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ 540 రాదు, ఏదో నెంబర్ వస్తూ ఉంటుంది. ఓ నైస్. సస్పెన్షన్ కూడా బ్యూటిఫుల్. అండ్ మెయిన్ గా చూడండి స్టీరింగ్ కూడా ఎంత బటరీ స్మూత్, తిరిగిపోతుంది బండి. అసలు నీకు ఎక్కడ ట్రబుల్ అయితే ఏం లేదు. సిటీకి అయితే ఉత్తగా వాడుకోవచ్చు. ఒకటే ఏంటంటే నీకు దాని యొక్క 360 కెమెరా ఇచ్చారు, ఆ కెమెరా క్వాలిటీ ఘోరంగా ఉంది. లేకపోతే ఇంకా హాయిగా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ నుంచి అయితే వెహికల్ ని బట్టి తెచ్చేసుకోవచ్చు. ఓల్డ్ డ్రైవర్స్ అయితే వాళ్ళకి ఏం ఫరక్ పడదు, న్యూ డ్రైవర్స్ గురించి చెప్తున్నా. అండ్ మెయిన్ గా దీని యొక్క హెడ్ లైట్ త్రో చూడండి. నేను ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. లో బీమ్ లో ఉన్నా, ఇప్పుడు నేను దీన్ని హై బీమ్ వేస్తా. సో అంత దూరంకి అయితే ఫ్లాష్ చేస్తుంది లైట్ ని, అది కూడా బాగుంది. 5.2 మీటర్స్ దీని యొక్క టర్నింగ్ రేడియస్, చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది వెహికల్ ఎక్కడ పడితే అక్కడ. జస్ట్ సీ ద యాక్సలరేషన్, సేమ్ ఒక ఫ్లైట్ కి వచ్చే సౌండ్ వస్తుంది. అడాస్ ఉంది దీంతో, అది హెడ్ కదా ఒకటే అడాస్ తోటి. అది యాక్టివేట్ చేసుకుని బ్రేక్ వేసుకుందాం సీట్ మొత్తం ఎయిర్ బ్యాగ్లు అన్ని మనం మూతికి తీసిస్తాయి. కాంపిటీషన్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ రేంజ్ డెవలప్మెంట్ తో ఈ కార్ తేవడం వల్ల 100% కస్టమర్స్ అయితే ఒకసారి చూస్తారు దీని వైపు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే రిలయబిలిటీ కానీ ట్రస్ట్ కానీ ఈ బ్రాండ్ కు ఉన్నట్టు ఇంకే బ్రాండ్ కి లేదు. ఈవెన్ దో సేమ్ పార్ట్లు మాటమాటికి అమ్మినా కూడా మనం అయినా కొంటాం. కాకపోతే ఈ యొక్క కార్ తో మాత్రం వాడు అసలు కాంప్రమైజ్ కాలేదు, డిజైన్ వైజ్ కానీ ఫీచర్స్ వైజ్ కానీ. ఇక తినుకుంటూ ఇట్లా అన్నామంటే గాన్ కేసే. అండ్ వాచ్ లాంటివి వేసుకుంటేనైతే ఖచ్చితంగా దీనికి మొత్తము ఎయిర్ స్క్రాచెస్ అయితే వితౌట్ ఎనీ డౌట్ పడుతూ ఉంటాయి. యాక్సిలరేషన్ మాత్రం అవసరం అని చెప్పుకోవచ్చు. అమేజింగ్ గా స్టేబుల్ గా వెళ్తుంది బండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు డ్రైవ్ తోటి.
బీయింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంత ముందు ఉన్నది దీనికి ఫరక్ పడది, రేంజ్ దగ్గర తగ్గించుకుంటాము కానీ పవర్ అండ్ టార్క్ డెలివరీ మాత్రం కాంప్రమైజ్ కారు వీళ్ళు. మనం ఒకసారి స్పోర్టేజ్ చూద్దాం. ఇక్కడ జనాలు వస్తున్నారు, ఎందుకు వాళ్ళ మీద ట్రయల్స్ చేయడం అని అవుతున్నా. 3, 2, 1 జస్ట్ చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో. 1, 2, 3 గో. పార్టీషన్ వస్తుంది అందుకే ఆగుతున్నా. సచ్ అన్ అమేజింగ్ అసలు. అబ్బా, ఆయన ఎంత హై స్పీడ్ పోతున్నా, ఎంత వెయిట్ ఉన్న వెహికల్. బ్రేక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని బ్రేక్స్ గురించి మాట్లాడుతున్నైతే జస్ట్ అలా స్మూత్ గా ఫెదర్ టచ్ లెక్క ఇట్లా ముట్టుకున్నాగానే వెహికల్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. అండ్ 4 డిస్క్ బ్రేక్స్ చేయడం వల్ల మనకి హైయెస్ట్ అడ్వాంటేజ్ అదే. మంచి ఎఫిషియెంట్ గా అయితే వర్క్ చేస్తాయి. కాకపోతే మెయింటెనెన్స్ వైజ్ ఆబ్వియస్లీ పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి. డిస్కులు పోయినాయి సార్ అన్నట్టు అయిపోయింది. సో ఇది మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మారుతికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ యొక్క కొత్త డిజైన్ కానీ ఇన్ని ఫీచర్స్ తో వాళ్ళ కళ్ళు తెరవడానికి. మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే లైన్అప్, వాళ్ళ నెక్స్ట్ లైన్అప్ మొత్తం ఇలాగే క్రియేటివిటీ తోటి మనల్ని ముంచేయాలనుకుని నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఎవరెవరికి ఈ వీడియో నచ్చిందో దయచేసి మీకు నచ్చిన కారు కూడా పేరు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ విన్ఫస్ట్ అనుకుంటున్నా, VF6 or VF7. సో మీ యొక్క ఏవైతే సపోర్ట్ ఉందో అది ఖచ్చితంగా కావాలి మాకు కంటిన్యూస్ గా. సో దయచేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.